ఇబ్రహీంపట్నం సేరిగూడలోని శ్రీ దత్త ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్ అచీవర్స్ డే సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. కాగ్నిజెంట్ హెచ్ఆర్ జితేందర్ సింగ్, చైర్మన్ పాండురంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలలో 24 లక్షల రూపాయల భారీ వేతనంతో ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషకరమన్నారు. విద్యార్థులు వీళ్ళు అప్పుడు చాలామంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ పేరెంట్స్ చాలా తపన ఉంది సార్, మా పిల్లలు సక్సెస్ అవుతారా లేదా అనేది. సో దీన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని గత 2 సంవత్సరాలుగా వాళ్ళని వెంబడించి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చేసి ఒక మంచి శ్రద్ధతో వాళ్ళని ట్రైనింగ్ చేసినందువల్ల ఈరోజు 100% ప్లేస్మెంట్ అనేది సాధ్యపడింది. కాబట్టి దీనికి మా దగ్గర ఉన్నటువంటి ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా కంప్యూటర్ డిపార్ట్మెంట్, తర్వాత ఈ ప్రిన్సిపల్స్, మా డీన్ గారు కూడా వీరందరూ కూడా చాలా ప్రత్యేకంగా దీన్ని కృషి చేశారు. ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఒక మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి, వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి గమనించి వాళ్ళని ట్రైన్ చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, చేరిపోయే విద్యార్థులకు కూడా ఇది మీకు ఒక కనువిప్పుగా మేము చూపిస్తున్నాము. 1,50,000 ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థిని కూడా 24 లక్షల ప్యాకేజీతో చేయడం అనేది అదొక గొప్ప విషయం. అలాంటి వాళ్ళు ఈరోజు 27 మంది సెలెక్ట్ అయ్యారు 24 లక్షల ప్యాకేజీతో. 8 లక్షల ఇప్పుడు కోడింగ్ డెవలప్మెంట్ అంటే కంప్యూటర్ కోర్ ఇంజనీరింగ్లో కూడా 8.5 ల్యాక్స్ ప్యాకేజీతో వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా అందరూ కూడా 50,000, 70,000, 1,00,000 అలాంటి ర్యాంకర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే మీరు ర్యాంక్ ఎంత వచ్చింది, తర్వాత పర్సంటేజ్ ఎంత ఉందనేది కాదు ఇంపార్టెంట్. వాళ్ళు శ్రద్ధగా పెడితే కాలేజీలో మేము చేసి ఇస్తామని మన శ్రీదత్తులకు ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని